వారు చేస్తున్న సేవలు అనేది చాలా అద్భుతమైనటువంటిది. ఈరోజు అన్న మన దగ్గర పారంపర్య వైద్యులు విద్యను నేర్చుకోవడం కొరకు వచ్చిన వారు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ప్లస్ నేర్చుకోవడం కొరకు చాలా ఉత్సాహంతో ఉన్నారు. కొంచెం విలువైనటువంటి కొన్ని యోగాలు, మీకు ఒక 2-3 యోగాలు, ఎందుకంటే మన వైద్యులకు నోరు తెరిచి నలుగురికి మన వైద్యులకు నేర్పిస్తేనే రాబోయే సమాజం మారుతుంది. కనుక దాంట్లో భాగంగా మీరు కొన్ని యోగాలు చెప్పాలని కోరుతున్నాను. కొన్ని నాడికి సంబంధించి దీని తర్వాత చేద్దాం. పారంపర్య వైద్య సంఘానికి నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఒక మారుమూల గ్రామాల్లో మహారాష్ట్ర బార్డర్లో ఉంటా. నేను చేసే వైద్యం గుడ్డి గులాం సాదా పేద గరీబు అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి నా మనసుతోటి చేస్తా. ఎటువంటి రోగి అయినా కానీ, అది క్యాన్సర్ పేషెంట్ కానీ, లేకపోతే అది కరోనా పేషెంట్ కానీ, అది జ్వరానికి సంబంధించింది కానీ, అది దేనికి సంబంధించింది కానీ, ప్రతి ఒక్క దాని మీద వైద్యం చేస్తా. ప్రతి ఒక్కరికి ఏది వచ్చినా ఏది రాకున్నా ప్రతి ఒక్కరిని మన మిత్రులుగా చూస్తా. ఎవరికి ఏమి వచ్చిందో అన్నది మనం గమనించేది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరికి చూసేది రోగికి ఫస్ట్ ఏ రోగం వచ్చింది అనేది మనం దాన్ని పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత ఒక రోగం వచ్చింది అని అంటే దానిలోని జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, దమ్ము వస్తుంది, ఇంకేదో వస్తుంది, ఇంకేదో వస్తుంది. వచ్చిన దానికి ఫస్ట్ రోగం ఏది వచ్చిందో దానికి చూసుకొని కొన్ని దీర్ఘకాలిక మొక్కలు ఉంటాయి, ఏకవార్షిక మొక్కలు ఉంటాయి, బహువార్షిక మొక్కలు ఉంటాయి. చిన్న చిన్న రోగాలకు ఏకవార్షిక మొక్కలు దాన్ని తీసి, ఏకవార్షిక మొక్కలు అంటే ఒక సంవత్సరం పుట్టి సంవత్సరంలో చచ్చిపోయే మొక్కలు కొన్ని ఉంటాయి. పెద్ద పెద్ద రోగాలు అంటే దీర్ఘకాలిక రోగాలు, క్యాన్సర్ కానీ, షుగర్ కానీ, టీబీ బీమారి కానీ, ప్రతి ఒక్కటి ఎన్నో రోగాలు ఉన్నాయి, మనిషికి లేని రోగాలు. అది మనకు ఒక 40 సంవత్సరాల అవతల ఈ అలోపతి ఏయి లేకుండే, అదే రాజవైద్యులు ఊరికొకరు ఇద్దరు ఉండేది. వాళ్ళు పోయిన వాళ్ళకు మందు ఏ మందు ఇస్తారో అది ఒక 50 ml 3 పూటలే పోసేది. బాగా పెద్ద రోగాలకైతే 11 పూటలు పోసేది. ఇంకా బాగా క్యాన్సర్ పేషెంట్లకైతే 21 రోజుల్లోనే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏం చేసేది. అర్థమైందా? ఒక జ్వరం వచ్చింది అని అంటే ఏం చేయాలంటే ఒక పూట మందు పోస్తాం. మందు పోతే అది తగ్గకపోతే మళ్ళీ ఇంకొక దాన్ని చూస్తాం. అది ఏంటి అంటే రసాయన మందా, లేకపోతే రసాయన మంద అంటే ఎట్లా ఏర్పడేయచ్చు అంటే దాన్ని ఆ మొక్కను బట్టి చూస్తే ఇది జిగురు ఉన్నదా, లేకపోతే దాని రసము పలసగున్నదా అనేది చూసి అది 3 రోజుల్లో వచ్చిన రోగమా, జ్వరమా, లేకపోతే 10 రోజులదా, 11 రోజులదా, రోగం ముదురుతా అంటే జ్వరం వచ్చిందంటే రోగం ముదురుతా అంటే మలేరియా రావచ్చు, టైఫాయిడ్ రావచ్చు, ఇంకేదో రావచ్చు, అన్నీ రావచ్చు. అదే ఫస్ట్ చూసి తేలికైనది. ఇప్పుడు ఒక జ్వరం వచ్చింది అంటే వాయిలాకు కొనలు తీసుకొని మిరియాలు ఒక 5 మిరియాలు వేసి నూరి దానికి ఒక 3 పూటలు ఇస్తే ఏ జ్వరమైనా కానీ, ఎటువంటి జ్వరమైనా కానీ అది పోతుంది. ఎన్ని అని అంటే ఒక లేత కొనలు ఒక 5-6 కొనలు తీసుకొని ఒక 5 మిరియాలు వేసి 3 పూటలే, కేవలం 3 పూటలే. అది పోలేదు, మలేరియాను టైఫాయిడ్ వచ్చింది అని అంటే ఏదన్నా ఇది ఏకవార్షికం కాదు, బహువార్షికం. పెద్ద చెట్లు ఉంటాయి. ఏం చెట్లు? పెద్ద చెట్లు అంటే వృక్షాలు.
ఇప్పుడు ఏకవార్షికం అంటే సంవత్సరం లోపు వచ్చేవి కొన్ని ఉంటాయి, ఓ దీర్ఘకాలికంగా కొన్ని ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు ఏప చెట్టు ఉన్నది, ఏప చెట్టు 1000 రోగాలకు మందు, ఏప చెట్టు 1000 రోగాలకు మందు, 1000 రోగాలకు. దాన్ని ఆ ఏప పెరడు తీసుకొని ఏప పెరడు తీసుకొని ఒక 2 ఏళ్ళ పట్ట తీసుకొని, అది ఊళ్ళో దొరుకుతాయి, ఇక్కడ ఫారెస్ట్లో పట్టుకోకుండా 2 ఏళ్ళ పెరడు తీసుకొని ఆ పెరడును ఈ కషాయం పెట్టినట్టు పెట్టి అందులో తేనె అవాయిడ్ చేసి ఇస్తే మలేరియా, టైఫాయిడ్, ఎన్ని జ్వరాలు ఉంటాయో అన్ని జ్వరాలు. జ్వరం ఎట్లా వస్తుంది అంటే మనిషి శరీరంలో వేడి ఎక్కువ అయితే పిత్తం ఎక్కువ అయిపోయిన తర్వాతనే ఈ మలేరియా, టైఫాయిడ్ అనేవి ఇటువంటి మొదలుతాయి. కాబట్టి దాన్ని తీసుకొని పోతే ఒక 100 ml ఎక్కువ పోయద్దు. జ్వరం బాగా వచ్చిందని ఎక్కువ మంది పోయద్దు ఎప్పుడు, కానీ ఒక 100 ml కన్నా ఎక్కువ ఇవ్వద్దు. ఏ రోగైనా చూసి గదగద అనుకుతా అంటాడు, ఏదో చేస్తా అంటాడు, పిచ్చి పట్టినట్టు చేస్తా అంటాడు, ఏదో చేస్తా అంటాడు. అప్పుడు 100 ml పోయాలి, కొద్దిగా రిలాక్స్ తీసుకోమన్నాను. అట్లా మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒకసారి అదే మందు 3 సార్లు తాగమని చెప్పాలి. రోజు పొద్దున పూటనే ఇవ్వాలి, సాయంత్రం పూట ఇవ్వద్దు. 3 సార్లు ఇచ్చేది ఉంటే నీ ఎటువంటి జ్వరమైనా కానీ నయమవుతుంది. మీరు ఇంకొక మందు ఇచ్చడం అవసరం లేదు. ఇంకా కొన్ని రోగాలు, కొన్ని కిడ్నీలు ఫెయిల్ అవుతుంటాయి. 3 సార్లు సాయంత్రం పోయాలి, మళ్ళీ పొద్దున 3 రోజులు ఒకటే టైం. పొద్దున పూట ఇచ్చే మందు మన ఆర్గానిక్ అన్నిటి మీద పనిచేస్తుంది. ఏదైనా సాయంత్రం ఇచ్చే మందు కొన్నిటి మీద పనిచేస్తుంది. పొద్దున ఇచ్చే మందు, ఉదయం ఇచ్చే మందు అన్నిటి మీద పనిచేస్తుంది. అన్ని రోగాల మీద పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని రోగాలంటే ఒక్క రోగం వచ్చిందంటే 2-3 రోగాలు ఉంటాయి. ఆ రోగాలన్నీ కొట్టిపారేస్తుంది. అదే మాటించి పొద్దున ఇస్తే ఆ రోగం పోదు, మళ్ళీ అట్లనే ఉంటాడు. అందుగురించే దాన్ని చూసి చేసుకోవాలి. ఇంకా కొన్ని కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లేకపోతే కిడ్నీలో రాళ్ళు కానీ ఇటువంటి ఏం చేయాలంటే 30 సంవత్సరాల దాకా మనిషి యాక్టివేట్గా ఉంటాడు. 30 సంవత్సరాల దాకా కొన్ని రోగాలు 30 దాటిన తర్వాత ఈ జనరేషన్లో ఇంకా కొన్ని రోగాలు ఎక్కువ అవుతాయి. 30 తర్వాత మనిషి కొన్ని స్టార్ట్ అయ్యి మళ్ళీ 40 దాటిన తర్వాత ఇంకా ఎక్కువ రోగాలు ప్రతి ఒక్కరికి. ఇలా ఉన్నోళ్ళందరికీ మన వైద్యులకి మీరేమో ఇది కాకండి, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తాను. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగం ఉన్నది. రోగం లేని వాళ్ళు ఎవరన్నా చేయలేపండి. రోగం లేని వాళ్ళు ఒక్కరన్నా ఉన్నారా? ఇలా చేయలేపండి. ప్రతి ఒక్కరికి రోగం ఉన్నది. అది మనం చేసుకున్న తప్పుల వల్లనే మనకు ఆ రోగాలు వస్తున్నాయి. అర్థమైందా? ఒక్కరికి రోగం లేకుండా లేదు, అంది ప్రతి ఒక్కరికి రోగం ఉన్నది. అర్థమైందా? ఆ రోగాలు ఒక్కరు లేక లేదా? వెరీ గుడ్. వీళ్ళు ఎందుకంటే అటువంటి మనుషులు ఎప్పుడు కానీ సంతోషంగా ఉండాలి. దాని మీద కసురుకుండు, దీని మీద కసురుకుండు, ఎవరి మీద ఈర్ష పెట్టుకుండు, దాని మీద ఇచ్చేసుడు, ఆడు నా ఫ్రెండ్ గట్ల బతుకుతాడు అనుకున్నాడు. అటువంటివి లేకుండా నిర్మలమైన మనసు ఉంచుకొని మనం ఏ అబద్ధాలు ఆడకుండా, మనం ఏ మందు ఇచ్చినా ఏ చెట్టును ముట్టినా కానీ అది 100%గా ఫలితాన్ని ఇస్తుంది. మనం మనసులో ఏదో పెట్టుకొని అతని మీద కుట్ర పెట్టుకొని ఇతని మీద కుట్ర పెట్టుకుని పోయి తీసుకొస్తే ఆ గుణాలు అది కలిగి దాని మంచి ఫలితాలు ఇవ్వదు. అందుగురించే మనకు కొన్ని దివ్యమైన రోజులు ఉన్నాయి. ఆదివారం మొదటి వారం ఏ మూలిక తెచ్చుకోవాలన్నా కానీ ఏది తెచ్చుకోవాలన్నా కానీ మనకు ఆదివారం ఉమాస రాగానే పెద్దలు చిన్నలో అరే మన తల్లిదండ్రులు ఎవరో ఆదివారం ఉమాస వస్తుందిరా, మరి ఏమన్నా బయట తిరగకుండి మంచిది కాదంటారు. ఆదివారం ఉమాస నాడు శక్తి అనేది కిందికి వస్తుంది. వచ్చిన రోజు ఆ రోజు మనం ఏ మొలకను తెచ్చుకుంటామో అది మనం ఈ మందులల్లో కొంచెం కలపాలి. మనం తెచ్చుకున్న మందులను జ్వరం రోగానికి కానీ ఏ రోగానికి కానీ ప్రతి ఒక్క రోగానికి కానీ ఆ రోజు తెచ్చుకున్న దాన్ని మన మందులో అవాయిడ్ చేసుకుంటే ఎటువంటి రోగాన్నైనా మనం సాధించగలుగుతాం. ఇక మనం ఎప్పుడు పడితే అప్పుడు పోయి మనం శుచిగా లేకుండా మనం మంచిగా లేకుండా మనం ఫోన్లు చేయబట్టి మనం రోజుకు 100 అబద్ధాలు ఆడతాం. మన పవర్ అనేది మనిషి లోపల ఉన్న పవర్ అనేది డివైడ్ అవుతుంది. అర్థమైందా?
రోజు అబద్ధం. మనం ఒక వైద్యులం, అర్థమైనా? ఒక వైద్యుడు అంటే ఒక దేవునితో సమానం, అర్థమైంది? ఒక వైద్యుడు అంటే ఒక దేవునితో సమానం. నీ తపస్సులు చేసిన రాదు ఒక మనిషిని బతికిస్తాను అంటే నువ్వు ఎన్నో తపస్సులు చేసినట్టు, ఎన్నో యాగాలు చేసినట్టు, ఎన్నో చేసినట్టు, అర్థమైందా? ప్రాణభిక్షనే అన్నిటికన్నా గొప్పది. అందుగురించే మనం చేసే పని ఎట్లుండాలంటే నిర్మలమైన మనసుతోటి ప్రతి మూలికను దాన్ని ఎప్పుడు తెచ్చుకుంటూ కొన్ని ఉదయం తెచ్చుకోవాలి, కొన్ని మధ్యాహ్నం తెచ్చుకోవాలి, కొన్ని సాయంత్రం పూట తెచ్చుకోవాలి. ఉదయం తెచ్చుకున్నది బాగా పనిచేస్తాయి, మధ్యాహ్నం తెచ్చుకునేవి మధ్య రకంగా ఇస్తాయి, సాయంత్రం తెచ్చుకునేవి ఇంకా కొద్దిగా తక్కువ ఫలితాలు ఇస్తాయి. అందుగురించే విషయం ఏంటంటే ఏ మూలికను తెచ్చినా ఆదివారం అనేది మనకు మొదటి రోజు, ఆదివారం నాడు తెచ్చుకొని ఉంచుకొని నీడ కారబెట్టాలి. ఎప్పుడు కానీ ఎండ కారబెడితే దాని పవర్ పోతుంది, సూర్యుడు తీసుకుంటాడు. కాబట్టి విషయం ఏంటంటే ఆదివారం నాడు తెచ్చుకున్న మూలికను మన ఇంట్లోనో లేకపోతే మన పందిరి కిందనో ఒకటిలో పెట్టుకొని దాన్ని చేసుకొని మనం దాన్ని ఏది అంటే మిక్సీలో లేకుండా మీకు అందరికీ ఒకటే గమనించి చెప్పేది విషయం ఏంటంటే ఏ మందునైనా కానీ మిక్సీలో వేసి నూరకుండా కొద్దిగా మనం ఏంది అంటే ఇది మన రోళ్ళు ఉంటాయి కదా, ఇవి కలవములు ఉంటాయి కదా, కలవములు వేసి అందులో 500 గ్రాములు వేసి మిక్సీలు వేసింది ఒకటి, వీళ్ళు ఒక 100 గ్రాములు కాదు 50 గ్రాములు వేసి దాన్ని రసం తీసి ఇచ్చింది, ఇది వేరే ఉంటుంది. అయితే అందుకనే మనం కొద్దిగా మనోవేదన ఇచ్చేయాలి. ఎందుకంటే దాన్ని మన చేతులతో నూరి మనం మనసు పూర్తిగా ఇచ్చేది ఉంటే ప్రతి మూలిక నువ్వు ఎటువంటి డాక్టర్ అవసరం లేకుండా మన ఇంట్లోనే అన్ని రోగాలను కూడగొట్టుకోవచ్చు. అంటే మన మనసు ఎప్పుడూ కానీ నిర్మలంగా ఉండాలి, అర్థమైందా? కుంటోళ్ళు వస్తారు, గుడ్డోళ్ళు వస్తారు, వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి అట్టిగానే వాళ్ళు రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా కానీ వాళ్ళకు మనం ఉచిత సేవ చేయాలి. ప్రతి ఒక్కరికి ఎప్పుడు కానీ అందరికీ ఉచిత సేవ చేయాలి. గుడ్డోళ్ళు కుంటోళ్ళకు వాళ్ళకి అన్నం లేకపోతే అన్నం పెట్టాలి, వాళ్ళకి ఏదైనా సదుపాయం లేకపోతే ఇది చేయాలి. వాళ్ళు ఎంతో దూరం నుంచి వస్తారు, వాళ్ళకు బస్ కిరాయిలు కానీ అటువంటివి మనం చేసి వాళ్ళకు మందులు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, ఆరోగ్యం పోతుంది. మనిషికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడూ దుఃఖం మీద ఉండదు. సంతోషంగా ఉంటారో ఏ రోగం ఉండదు. సంతోషంగా లేకపోతే మన శరీరం మీద 100 కేజీల బస్తం మోయచ్చు, కానీ మన మెదట్లో 3 మాటలు మోయేది. మన మెదడు 3 మాటలు మోయేది. తీవ్రమైన మాటలు, తీవ్రమైన సంక్షోభం, ఏదో బాధలు, అది ఇది ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ ఇది డిప్రెషన్లో పోకడం కానీ, ఇటువంటివి చేసి ఉన్నప్పుడు మనిషి ఉన్నప్పుడు మందులు పోయాలి. ఆ మనిషికి మందు పోతే ఏమవుతుంది కదా అంటే ఆయన కక్కుకునుడో లేకపోతే వాంతులు చేసుకుండో అటువంటివి చేస్తే మనలా చుట్టుపక్కల ఉన్నోళ్ళు మనం ఏంటి అంటే మనకు పెద్దగా ఇది లేదు, అర్థమైందా? మనలా ఆడు ఎక్కడికో బయటికి చూస్తాడు. అటువంటివి చేయకుండా మనిషికి కొద్దిగా శాంతమైనాకనే మనం మందించే ప్రయత్నం చేయాలి ఎప్పుడు కానీ. అది ఏ మనిషి ఎట్లున్నాడు, ఏదైనా పిచ్చి చేస్తాడా లేకపోతే కళ్ళు ఇడుచుకపోయినా లేకపోతే ఏమైనా అని ముందుగా గమనించేది ఏంటంటే స్పష్టంగా గమనించాలి. ఈ రోగి ఏంది, మరి నీకు జ్వరం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అని మొత్తం అన్ని తెలుసుకున్నాకనే మనం పని చేయాలి తప్ప లేకపోతే అడావిడిగా జ్వరం వచ్చింది ఎట్లనో చేస్తాడు అనుకుతాడు అది చేస్తాడని పోసేది ఉంటే మందు పోసేది ఆడి వేరే డిప్రెషన్గా కింద పడి ఏదైనా ప్రమాదం జరిగితే మనలో ఉండబోయి ఎక్కడో పెడతాం. అందుకనే మనము రోగిని 1కి 2 సార్లు గమనించాలి. గమనించి 100 ml కన్నా ఎక్కువ పోయాలి ఏదైనా కానీ. ఇక అది పోతలేదు, 3 పూటలు ఇచ్చినా అది పోతలేదు అని అంటే ఈ ప్రతి ఒక్క మూలిక ఉంటుంది, రసాయనం ఇళ్ళనే ఉంటుంది. ఇంతకుముందు సిద్ధ వైద్యము రసాయన వైద్యము పాదరసంతో చేసి అంటారు కదా. ఏ మూలికను బట్టి ఆకు జిగురు ఉంటుందో మనకు తెలిసిన మూలికలలో జిగురు ఏది వస్తుందో అది రసాయనం అంటారు. అంటే దీర్ఘకాలిక రోగాలు పోవాలంటే ఈ రసాయన మందు ఈ రసాయనం ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా దాన్ని కొట్టేస్తుంది. అంటే రసాయనం అంటే దానిలో ఇది 50% ఉంటే అది 100% ఉంటుంది. 100% ఉన్నా కానీ గదే 100 ml ఇవ్వాలి, లేకపోతే ఈ తక్కువ ఉన్నా కానీ గది 100 ml ఇవ్వాలి. రోగి బాగున్నట్టు అని పెద్ద బాగా ఇవ్వద్దు, తక్కువ ఉన్నదని తక్కువ ఇవ్వద్దు, అర్థమైందా? ఎప్పుడు కానీ ఒక్క టాబ్లెట్ మింగటోడు ఒక్క చిటికడు అంటే ఒక టాబ్లెట్ విలువ, ఒక చిటికడు అంటే ఒక టాబ్లెట్ విలువ. మనం ఏ పౌడర్ చేసినా ఒక చిటికడు పౌడర్ అంటే
ఇవ్వాలి, కొద్దిగా గోరువెచ్చగా చేసి ఇవ్వాలి. ఏదైనా కానీ ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్ వాటర్ తోటి కానీ ఎప్పుడు మాత్రం మందుని ఇవ్వదు. ఇది ఫ్రిడ్జ్ ఉన్నది, ఇది చల్లటి నీళ్ళు తాగాలంటే మనము ఆ చల్లదనాన్ని మేలుకోవాలంటే మన శరీరం లోపల ఏమవుతుంది అంటే మన శరీరం లోపల దాన్ని అవాయిడ్ చేయాలి. చల్లటి నీళ్ళు తాగితే మన శరీరంలో ఉన్న రక్తం అంతా మన పొట్ట దగ్గరికి వచ్చి దాన్ని వేడి చేసుకున్నప్పుడే మన శరీరం తీసుకుంటుంది. మన ఇచ్చే మందును కానీ ఏది కానీ చల్లని నీళ్ళు అప్పుడే అసలే కలపదు. ఏదైనా గోరువెచ్చగా నీళ్ళు, గుండెల నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తెల్లి ఈ చల్లగా ఉన్నది మనిషి బాగా డేంజర్ స్థితిలో ఉన్నాడని ఎప్పుడు చల్లని నీళ్ళని మాత్రం ఎవ్వరు వాడకండి. అర్థమైందా? రోగం ఎప్పుడు వచ్చిందో మనం ఉన్న ఫ్రిడ్జ్ల నీళ్ళు కానీ అటువంటి నీళ్ళు చల్లటిది ఏది ఉన్నా కానీ పెట్టదు. ఏది ఉన్నా కానీ గోరువెచ్చగా చేసి పెట్టాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని తినాలి. ఆలోచుగా వేడి అన్నమే తినిపిమనాలి. వేడి అన్నమే తినిపించాలి. ఏంటి అంటే ఇంకొకటి ఏంటి అంటే మాంసమైన ఆహారాలు పెట్టాలి. మాంసం ఉన్న ఆహారాలు కానీ కోడిగుడ్డు కానీ ఇది బలవంతది, ఇది నేనుంది, తొందరగా ప్రిపేర్ అవుతుంది అంటే ఒక్కటి పోయి ఎన్నో రోగాలను తీసుకొస్తుంది. అటువంటివి పెట్టద్దు. ఇది ఒక నీసు వస్తువు ఏది ముట్టనీయకుండా మనం ఏ మందు పోసినా కానీ 100% పనిచేస్తుంది. ఇంకా ఎన్ని అంటే అన్ని రోగాల మీద పనిచేస్తాం. కానీ ఇక సమయం అంతా అయితే కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు అంటే అందరు రాసుకోండి. కిడ్నీలో రాళ్ళు వస్తుంటాయి. రాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి కదా అంటే కొండపిండి ఇది ఇటువంటివి అయితే బాగా టైం తీసుకుంటారు. మనకు మేడి చెట్టు అనేది ఉంటుంది, పండ్ల మేడు తక్షణమే ఒక్క క్షణంలో ఏంది అంటే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలనే కిడ్నీలో రాళ్ళు వచ్చింది. అది ఎంత 5 mm కానీ 10 mm కానీ అది 20 mm కానీ. అయితే లేడీస్కి అయితే 30 mmsగా ఒక్క 3 రోజులలో పడిపోతుంది లేడీస్కి. మగవాళ్ళకి మాత్రం దాన్ని బెర్రటి తీసుకొని వచ్చి కషాయం చేసి అందులో మన పూలు పూసే తంగడి చెట్టు ఉంటుంది కదా, పూలు పూసే తంగడి చెట్టు ఒక్క బెరడు దాన్ని క్రష్ చేసి అందులో కలిపి ఇచ్చినట్టయితే లేడీస్కు ఇంత పెద్ద రాయి మూత్రంలో పడిపోతుంది. మగవాళ్ళకైతే అది ఏంటి అంటే మగవాళ్ళకైతే కొంచెం 100 ml తీసుకునే కాడ 50 ml తీసుకోవాలి. ఎందుకంటే మగవాళ్ళకి పడిపోదు కాబట్టి అది ఒక 11 పూటలు మగవాళ్ళు తాగితే ఇంత పెద్ద రాయి అయినా కానీ కొద్దిగా అవాయిడ్ అయిపోకుండా వస్తుంది. అంటే ఆడోళ్ళకి వచ్చినంత ఈజీగా రాదు. అర్థమైందా? ఆడోళ్ళకి అటుగానే పడిపోతుంది అది రాయి. ఇక రాయి పడిపోయింది అని అంటే ఇక ఆ మనిషిని ఏది కానీ ఇప్పుడు మనం తినేటి మటన్లు, చికెన్లు ఇటువంటివి మాత్రం ఈ చికెన్ కూర ఉంటుంది కదా అది తిననియాలి. ఒక్క నెల రోజుల దాకా చికెన్ కూర నెల రోజుల దాకా తింటే మటన్ కూర ఏదైనా మటన్ కూర పెట్టండి. కానీ అంత ఎంత క్రియాటిన్ అవుతుందో ఆ కిడ్నీ మళ్ళీ ఇప్పుడు డయాలిసిస్కి వచ్చే వ్యక్తిగా 11 పూటలు గిట్ట అదే ఇచ్చేది ఉంటే క్రియాటిన్ పోతుంది, కిడ్నీ మళ్ళీ బలంగా తయారవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు ఉంటే మళ్ళీ 40 సంవత్సరాల దాకా పనిచేస్తుంది. మళ్ళీ 40 సంవత్సరాల దాకా పనిచేస్తుంది అది మళ్ళీ కిడ్నీ. మళ్ళీ అవతల ఇక ఏ డిసిజన్ రాదు. అటువంటి దాన్ని మీరు అందరు రాసుకోండి. ఇక మీకు అందరికీ ధన్యవాదాలు. నేను సెలవు తీసుకుంటాను. ఎన్నో ఉన్నాయి కానీ మా గురువు అయితే ఏంటి అని అంటే కొన్ని చెప్పాలి కానీ ఇక మొత్తం ఇది ఉండదు. అంటే అన్ని రోగాల మీద ప్రతి ఒక్క రోగం క్యాన్సర్ పేషెంట్ అయితే 1000 మందిని బతికించిన క్యాన్సర్ పేషెంట్ 1000 మందిని ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వరద పోయిన వాళ్ళు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మన తెలంగాణ ఇటువంటి అన్ని అందరికి ఇచ్చిన మన ఇక ఏదన్నా ఉంటే అన్ని ఇక్కడ చెప్పబడవు. వెళ్ళి వ్యక్తిగతంగా మన గోశాల మన రమేష్ గారి దగ్గరికి రండి. అక్కడికి కొన్ని ఇచ్చేస్తా. నేను ఒక్కరిని ఇంతమందిని చేయలేను, నాతోటి కాదు. ఏంటంటే 1000 మందిని చూస్తా, ఒక్క రోజు గంటకి 1000 మందిని చూస్తా. కాబట్టి
నాతోటి కాదు, మన గోశాల రమేష్ దగ్గరికి వస్తే ఈయన మీకు అందుబాటులో ఉన్నాడు, అన్నీ చేసేస్తాడు ఆల్రెడీ. అర్థమైందా? దానికి ఎట్లా పడాలి, ఏం చెయ్యాలి అనేది ఆయన మనం సార్ పండ్ల మేడి మామూలు మేడికి ఏమైనా తేడా ఉంటుందా? ఏమంటారు? ఎంత మోతాదు? ఏది కిడ్నీ బాబా కషాయమా? అమ్మ ముందే చెప్పేసిన, ముందు 100 ml కన్నా ఎక్కువ ఇవ్వద్దు ఏ మందునైనా కానీ. 100 ml ఇవ్వాలి. అంటే రోగం పెద్ద ఉన్నదని బాగా ఇవ్వద్దు. 200 ml అస్సలు ఇవ్వకుండా ఎవ్వరు కానీ. అది మన శరీరం అవాయిడ్ చేసుకుంటారు. అర్థమైందా? ఆయుర్వేదం అంటే అమృతంతో సమానం. సార్ బెరడు అనేది మేడి బెరడు ప్లస్ ఈ బెరడు అన్నారు కదా, తంగిడి బెరడు ఎంత మోతాదు తీసుకోవాలి? అది ఒక 100 గ్రాములు మేడి బెరడు వేసుకుంటే ఒక 25% తంగడి బెరడు వేయాలి. అది నీ డయాలిసిస్ అయ్యే మనిషిగా లేచి నిలబడతాం. డయాలిసిస్ అయిన వాళ్ళకి పోయచ్చు దీన్ని. అర్థమైందా? మన వైద్యులందరూ ఇది రాసుకొని పాపం ఎంతో మందిని కిడ్నీలు ఫెయిల్ అయింది అంటే పుట్టే రోగాలు వస్తాయి. అందుగురించే మీరు అందరూ గమనించి వాళ్ళకి ఇచ్చి అందరినీ బతికించండి. అందరూ మంచి మనసుతో ఉండి జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. ఉన్నారా ఎవరన్నా కిడ్నీలు బాగు చేశారు? డాక్టర్ చూపిస్తాం ఎక్కడైనా విన్నవా? మన వైద్యులు చెప్పండి. రాళ్ళకు ఖరాబైన కూడా పని చేస్తుంది. ఖరాబైన అయ్యా ఫోన్ నెంబరా? కానీ ఫోన్ ఎత్తాడు కదా, ఫోన్ ఎత్తాడు, ఇస్తాడు కానీ ఎత్తాడు. తిట్టుకోవద్దు మరి. ఎందుకంటే ఈ మీటింగ్ జరుగుతుందని మన గోశాల రమేష్ గారు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసిండు. ఎందుకంటే నేను అసలు మీరు అదిగా భావించదు. ఎందుకంటే మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి కలిసి రండి. నేను వెళ్ళాను, మీరు వెళ్ళి కలిసి రండి. అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పండి. అయితే ఇంకొక గమనిక, ఇప్పుడు మనం ఏ చెట్లను గిట్ట మనం ఇస్తున్నామో, ఏ చెట్లను మనం ఇప్పుడు జనానికి మందు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే అదే వేరును కొంచెం తీసుకురండి. అదే వేరును తీసుకొని వచ్చి ఇప్పుడు 100 ml ఒక జనానికి ఇచ్చినామని చెప్పినాం వావిలికొండ. ఆ జనానికి వావిలికొండలు ఇచ్చినప్పుడు దాని వేరు తీసుకొని వచ్చి ఆ రోజు ఏం వారం అనేది చూడాలి. ఆదివారం అయితేనేమో ఉత్తర దిశల వేరు తీయండి, సోమవారం అయితేనేమో దక్షిణ దిశలో తీయండి. రాసుకుంటారా? దక్షిణ దిశలో తీయండి. బుధవారము గురువారం అయితేనేమో పడమటి దిశలో తీయండి. మంగళవారం అయితేనేమో ఉత్తర దిశలో వేరు తీయాలి. అదే వేరును 3 రంగుల దారంతో కట్టి ఇది జ్వరం పోగలేదన్నప్పుడు అదే వేరును ఆ దారం చుట్టి ఆ రోగికి మెడల కానీ చెవు కానీ వేసేది ఉంటే ఆ జ్వరం అనేది పోతుంది. ఈ కిడ్నీలు ఉన్న వాళ్ళకు మనం ఏ చెట్టు తీస్తున్నామో అదే చెట్టును ఒక వేరు ఏ వారం నాడు ఏ దిక్కును తీసుకుంటో ఆ వారం నాడు ఆ శక్తి ఆ దిక్కు ఉంటుంది. కాబట్టి దానికి ఒక విధానమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ వేరును ఆ రోజు కిడ్నీ కరెక్ట్ ఫెయిల్ అయింది కదా, మనం ఆదివారము గురువారము తీసుకున్నాం కదా, అదే ఆ రోజు నాడే ఆ వేరును తీసుకొని వచ్చి దాన్ని మళ్ళీ 3 రంగుల దారంతో కట్టి వేసినట్టయితే ఏ కిడ్నీ ఏ రోగం ఉన్నది ఏది ఉండదు. అర్థమైందా? అందరికి గుర్తయిందా? ఇక సెలవు తీసుకు. అడ్రస్ అడ్రస్ సార్ అడ్రస్ 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 ఊరి పేరు మాది వేమునపల్లి మండలం. వేమునపల్లి మండలం నీల్వాయ్ అనే గ్రామం. నీల్వాయ్ మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర ఒడ్డుకే ఉంటుంది. నంబర్ చెప్పే ఫోన్ చేసి వస్తారు. నెంబర్ ఇస్తారు మన గోశాల గారు, నెంబర్ ఇస్తారు. 9912839681. మీరు ఎవరున్నా మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ ఎవరు వచ్చినా కానీ మీరు మీతోటి ఎన్ని అయితే గన్ని చేయండి, కానీ మన రమేష్ గారి దగ్గర పంపించండి. వారి దయతో అక్కడ చేస్తాం, వారి ఆశీర్వాదం చేస్తాం. ఇది ఒక రామబాణం చేసి ఆశీర్వాదం చేస్తాం. మన తెలంగాణలో ఇక ఎందుకంటే మన సెంటర్లో ఉంటాడు మన రమేష్ గారు, మన సెంటర్లో ఉంటాడు కాబట్టి నేను ఎక్కడో మూల
పేరు కాదు, స్వామి అంటే తెలుసు, స్వామి అంటే తెలుసు. ఎందుకంటే 2 పేర్లు ఉన్నాయి కాబట్టి దుర్గయ్య పేరు మీద ఆధార్ కార్డు తీసుకున్నా స్వామి అంటేనే తెలుస్తుంది. ఇక ఎందుకంటే అక్కడికి వచ్చి మీరు దుర్గయ్య అంటే ఎవరు ఉంటారు, ఎంతమంది పేరు చెప్తారు. స్వామి అంటే ఎక్కడంటే పలానా అంటారు. నువ్వు ఎక్కడ హైదరాబాద్ పోయి పలానా స్వామి ఎక్కడ ఉంటాయి. అన్ని రోగాల మీద ఒకటే రోగం కాదు, మనిషికి ఎన్ని డిసీజన్లు ఉంటాయో అన్ని డిసీజన్లు ఇలా పని చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు హాస్పిటల్ లాగా కానప్పుడే మా దగ్గరికి వస్తారు. ఎర్రగడ్డ నుంచి ఎంతో మంది పేషెంట్లను తీసుకొని వస్తారు. ఎగరగడ్డలు, దునికటోళ్ళను, వీళ్ళను తాళ్ళు కట్టుకొని అది చేసుకొని పట్టుకొని వస్తారు. ఒక 2-3 రోజుల మంచిగా అయితే పోతాం. అది విషయం. అన్న నువ్వు మాట్లాడదావా? క్యాన్సర్లు చిటికాలతో క్యాన్సర్లకు వైద్యం చెప్పి మనం చెప్పిట్లే కానీ చిటికాలతో వేరు అది ఒక చాలా ఏ క్యాన్సరు, ఎన్ని రకాల క్యాన్సర్లు, అది పెద్ద అది మహాసముద్రం కాదు. క్యాన్సరా మూత్రంలో చీము చెప్పు అంటే తాగే నీళ్ళు అలా కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాలు నొప్పులు, మోకాలు వంగిపోవడు, అరిగిపోవడు ఇవన్నీ వస్తున్నాయి కదా, దానికి బ్యాలెన్స్ ఇవ్వని అడుగుతున్నారు. అయితే మనకేంటి అంటే ఎసిడిటీ అనేది ముఖ్య కారణమైన రోగం మనిషికి. యాసిడ్ అవును. ఎసిడిటీ అనేది వినండి, ఎసిడిటీ అనేది అమ్మా మీ అబ్బాయి ఒకసారి పేరు ఇవ్వండి. మీ అబ్బాయిని నా ఫోన్లో మాట్లాడాలి, కలిపియండి. లంచ్లో కలిపియండి. లంచ్లో కలిపిస్తే నేను సెట్ చేస్తాను. ఓకేనా? అది యాసిడిటీ మరి ఏది మోకాలు అరిగి బాగా రేపోయింది కదా అని యాసిడిటీ అని చెప్తున్నారు. ఎసిడిటీ అనేది అది 100 రోగాలను తీసుకొస్తుంది మనుషులు. మోకాళ్ళ నొప్పులు, శరీర నొప్పులు, ప్రతి ఒక్కటి అక్కడానికి కారణం ఏంటి అంటే ఎసిడిటీ. దీన్ని ముందే కొట్టి పారేసినాం అనుకో మోకాళ్ళ నొప్పులు రావు, గుజ్జు అరగది, బొక్కలు పుల్లవారవు, మనిషి లోపల ఉండే ఆర్గానిక్ ఏది దెబ్బతినదు. ఎసిడిటీ వల్లనే ముఖ్యమైన మమ్మారి ఏంటి అంటే ఎసిడిటీ. దీన్ని కంట్రోల్ ఉండేటట్టు చేసుకొని మనం ఇది చేసేటప్పుడు కొంతమందికి అవగాహన ఉన్నది, అది ఏం తినాలి ఏం తినద్దు. ఎసిడిటీ వచ్చిన వాళ్ళు బీట్రూటు, పాలకూర, వంకాయ, ఇవి టమాటా అనేది తక్కువ తినాలి. అర్థమైందా? టమాటా అనేది చాలా తక్కువ, కాకపోతే తక్కువ చేయండి. ఇప్పుడు ఈ రోజులలో టమాటా లేని కూర లేనే లేదు ప్రతి ఇంటికి. మరి శరీరం ఏమవుతుంది, ఏం కథ, ఏం లక్షణము, మనకి ఎట్లా ఇదవుతుంది అన్నది ఎవ్వరు చూస్తలేదు. టమాటా లేని మార్కెట్కి పోండి, టమాటా లేని కూర చేస్తలేదు. అది పెసరపప్పులైనా టమాటా వేస్తున్నారు. అంటే పెసరపప్పు తింటే కిడ్నీలో రాళ్ళు అనేటి, ఇప్పుడు మనకు అవి చిన్న రాళ్ళు అనేటి అటేనే పోతుంది పెసరపప్పు తింటే. పెసరపప్పులో టమాటా వేసుకుంటా అది ఆ రాళ్ళు అనేది తయారయ్యేది పోతలేదు. ఇప్పుడు ఏదైనా చిక్కుడు పప్పుడు అలా బీటువల్ ఉంటాయి. బీటువల్ ఉంటే దానిలో సుగా ఏం వేస్తాను, టమాటా వేస్తాను, అది పోతారు, అది మెడిసిన్ కాలిపోతారు. ఎల్లనైనా ఏ కూరలైనా టమాటా కానీ, తోటకూరకు తోటకూర వేయాలి, శనగపప్పు వేయాలి. ఎల్లనైనా టమాటా కలపది మాత్రం కూర ఒక్కరు చేస్తారు, ప్రతి ఒక్కరింట్లో ఇదే చేస్తారు. అమ్ముడు పోయేదే టమాటా. ఏ సీజన్ మీద వచ్చే కూరగాయలు ఆ కూరగాయలు టమాటా ఏది. ఇప్పుడు డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి దాకా మన నేచర్గా వచ్చే టమాటా పండిస్తారు. ఆ రోజుల్లో టమాటా కూరే తినండి, అట్టి పచ్చి కూరే తినండి. ఇక ఎల్లకాలం వర్షాకాలం పచ్చిమిర్చి, ఎండాకాలం పచ్చిమిర్చి తింటే పైత్యం అనేది ఎక్కువ పుడతాడు. దాంతో ఎన్ని రోగాలు వస్తాయి తెలుసా? 100 రోగాలు వస్తాయి. అర్థమైనా? బీపీ కారణం, హర్షబలలు, గ్యాసు,
తలకాయ దేవుడు, తల దేవుడు, ఇవన్నీ ఎన్నో రోగాల కారణమే కాదు. మరి ఈ టమాటాను ఇది సపరేట్గా కూడా చేస్తామన్నది మనం నోటికి రుచి ఎరుగుతామన్నది మనం రోగాన్ని ఎరుగుతలేదు. ఎందుకొచ్చింది ఏం చూస్తలేదు, ముందర వచ్చింది అన్ని తింటాను. అర్థమైనా? ఇంకొకటి ప్రధానమైన కారణం ఏంటి అంటే రిఫైన్డ్ నూనె. ప్రతి ఒక్క ఏంటి అంటే ఒక పావు కిలో పోసుకునే బదులు ఒక 100-200 గ్రాములు పోసుకునే బదులు మనం 5 కిలోలు చెప్తున్నా, ఇప్పుడు అందరికీ చెప్తున్నాను అనుకోండి. మనం ఏడ మిల్లు ఉంటుందో గాను మిల్లు ఉంటుందో వంట పోయి 1 కిలో 2 కిలోలు 3 కిలోల నూనె తీసుకపోతే 1 కేజీ వస్తుంది. అది ఒక 50 గ్రాముల చిట్టి మన ఎక్కడ మన అమ్మలు మన పెద్దమ్మలు కుండాలలో అండి 50 గ్రాముల చిట్టి పోసి మనకు అన్నం పెట్టేది. అది అమృతం తుల్యంగా అయ్యేది. ఒక్క రిఫైన్డ్ నూనె తయారు చేయాలంటే 11-12 కెమికల్స్ కలిపితేనే రిఫైండ్ అయితే. అర్థమైందా? ఏ నూనెలన్నా జిగురు పదార్థం కదా, ఆ నూనెలు చేయబట్టి మనిషికి ఎన్ని రోగాలంటే అసలు 40 సంవత్సరాలలోనే జీవితం అయిపోతుంది. ఇక 50 సంవత్సరాలు దాటితే పెరాలసిస్ వస్తుంది. మన తర్వాత అందరూ రోగిస్తులు అవుతారు, మంచం పట్టుకుని ఉంటారు. మనిషికి గ్లామర్ అనేది 40-46 సంవత్సరాలు 50 సంవత్సరాలలో మొత్తం ముసలోడే ఏంటో అన్నట్టు అంటాం. ప్రతి మనిషి 120 సంవత్సరాలు బతికింది, 100 సంవత్సరాలు బతికింది. మనం చేసుకునే తప్పుల వల్లనే మనం ఇది చేస్తున్నాం. ఇక గాంటలు పోయినాయి, మనం మిల్లులలో పట్టించుకుంటూ పోయింది అంటే ఎటువంటి నూనెలు రంగురంగులు, ఈ నూనెలు తినండి, ఆ నూనెలు తినండి, ఇది చేయండి, అది చేయండి అంటారు. ఒక్కటి ఏంటి అంటే మనిషికి ఏ రోగం రావద్దు అంటే మీరందరూ నూనె మార్చి చూడండి, ఏ రోగం అని వస్తే అడగండి. అర్థమైందా? నూనెలు ఒక్కదాన్ని మార్చండి. అర్థమైందా? మన లోపల షుగర్ రావాలంటే మన లోపల నీరు ఖరాబ్ అవుతుంది, జలం ఖరాబ్ అవుతుంది, గాలి ఖరాబ్ అవుతుంది, జఠరాగ్ని ఖరాబ్ అవుతుంది. 3 పోతేనే ప్యాంక్రాస్ అనేది పక్కకు అవుతుంది. ప్యాంక్రాస్ పోదు, మన శరీరంలో ఉన్న ఆర్గానిక్ అన్ని ప్రాణంతో ఉంటాయి. అది సుఖోపన అవుతుంది. దానికి కొన్ని ఉంటాయి, అది పాత రోగం. అర్థమైనా? ఇది షుగర్ అని షుగర్ తలుచుకుంటే మనిషి తలుచుకునేది 4 సంవత్సరాలు ఉన్న షుగర్ ఒకటే రోజులో పడుకుంటారు. కానీ 10 సంవత్సరాల ఎందుకు యాక్టివేట్ కాదు. అర్థమైందా? మొత్తం మనిషి అంతా 3 కంప్లీట్ అయ్యింది. ఒక్కొక్క దాన్ని డివైడ్ చేయాలంటే నూనెని తింటే మన కాయలు వాత రోగం వచ్చిందంటే ఏంటి? ఎందుకంటే నూనె తినేది వాత రోగం ఉన్నప్పుడు. ఇప్పుడు వాత రోగాలు బాగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నూనెల వల్ల. నూనెలతోటే మనకి రోగం ఉంటుంది. శరీరాన్ని ప్రతి దానిలో నూనె వాడతాం. నూనె లేకపోతే మనకు రుచి లేదు, పచ్చే లేదు. కారం ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. కొన్ని రోజులలో ఉప్పు కారంతో ఉడకబెట్టుకున్న వాళ్ళు 120 సంవత్సరాలు బతికిండు. ఉప్పు కారంతో ఉడకబెట్టుకుని తిన్న వాళ్ళు 120 సంవత్సరాలు బతికిండు. మనము ఇప్పుడు ఫ్రై చేసుకొని తింటాము. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలలో గుండెపోటు వస్తుంది, పెరాలసిస్ వస్తుంది, మనిషి గ్లామరే పోతాడు. 50 సంవత్సరాలు వచ్చిందంటే మంచి గ్లామర్ ఉండేది. 50 సంవత్సరాలు వస్తే మొత్తం మూతలు పడతాం. అది ఎవరు ఎదుగుతలేదు. ఇక తింటాను, నాగిస్తాను, ఈ నూనె తెచ్చుకొని ఆ నూనె తెచ్చుకొని అన్ని తింటారు. ఇది 50 గ్రాములు వచ్చింది ఒకటి, అది 1/4 కిలో వచ్చింది ఒకటి. 50 గ్రాముల చిట్టి వస్తుంది, అది అనుకుంటుంది. అర్థమైనా? ఏ చెడు మాత్రం ఉండదు. అర్థమైంది? చెడు కొలెస్ట్రాలే మనసు లోపల కాదు, చెత్త అనేది జమ కాదు. మన ఊళ్ళో చెత్త ఎంతో జమ అవుతుంది, అది బయట వాళ్ళకి ఎంతో పొల్యూషన్ చేస్తారు. మన శరీరంలో చెత్తను జమ చేసేది ఏంటి? నూనె మార్వండి, ఒక్కరికి రోగం ఉంటుంది పడదు. మలబద్ధకం కాదు, ఫైల్స్ కాదు, గ్యాస్ కాదు, ఏది కాదు. ఓకే స్వామి, ఈరోజు మనం అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మనము వైద్యం ఒకటే కాదు, మన తినే ఆహార మార్పులు ఎంత ప్రయత్నం చెప్పారు. చాలా మందికి ఐడియా ఉంది, కానీ అమలు లేదు. ఇప్పుడు అమలు చేద్దామని కోరుకుంటాను. చాలా ధన్యవాదాలు. ఎవరి పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళు నడవండి, మనం నడవండి. వాళ్ళు అడిగేసే దాంట్లో మనం అడిగేయండి. ఏ రోగం అనుకుంటే మీరే నిదర్శనం చూసుకోండి. మనము ఈ పారంపర్య మహాసంఘం ఆధారంగా ఇలాంటి పెద్దలతో మనం కలిసి నడతాము, వారి వెనుక అడుగులో నడతాము. ధన్యవాదాలు. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆ విధంగా చేద్దాం. వారు చెప్పినట్టుగా మనం